ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన స్థిరపరిచి దుష్టత నుండి కాపాడునని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ నుండి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే చూడకుండా దిన కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేసిన స్థుతియాగం చేసిన బైబిల్ దేవుని కృపను పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను. ఇక్కడ దేవుడు నమ్మదగినవాడు, ఆయన మన తిరుపతి కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నారు కదండి. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయనని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములైన పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ప్రేమలతో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయను గాక అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించమని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకా కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 7వ వచనంలో ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణం కాపాడును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం ఇస్తున్నారండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత నుండి కాపాడుతానంటున్నారు. ఇంకా అపాయం రాదంటున్నారు. నేను యెహోవా కాపాడును అంటున్నారు. అపాయం రాకుండా నీ ప్రాణాన్ని కూడా కాపాడుతానంటున్నారు. నీ ప్రయాణాల్లో కూడా నిరంతరము నీ రాకపోకలే ఎందుకు కూడా యెహోవానైనా కాపాడుతానన్నారు. ఇంకేం ఇంకెందుకండి ఎంత భయపడ వద్దని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు. దేనిపై నమ్మకంగా ఉంటే ఆయన మన దుష్టతను కాపాడి మన రక్షణ ఇస్తానంటున్నారు, నేను రక్షిస్తానంటున్నారు, నేను కాపాడుతానంటున్నారు. ఏదైనా వాగ్దానం అందరి చేతులు నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాము. మౌనగా సరస్వతంగా ఘనమైన వానికి వేలాది స్తుతిస్తున్నా తండ్రి. మమ్మల్ని నిత్యముగా ఆశీర్వదించండి, మా సరిహద్దులను సేలపరచండి, నిశ్చయం మాకు తోడుగా ఉంచండి, మా కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి. మీతో రాని మీరు ఇష్టానికి మేము దశ పంట కృప చెప్పమని ఎత్తపడగంలోని బాగా దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి. నేను ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.